ఎన్నికల్లో జగన్ వర్సెస్ పవన్ అన్న ఎపిసోడ్ ఏమాత్రం గ్యాప్ లేకుండా 2019 నుంచి 2024 మధ్య దాకా సాగింది. ఆనాటి సీఎం జగన్ ని ప్రతిపక్షంలో ఉన్న పవన్ విమర్శిస్తూ ఉండేవారు. ఆయన వారాహి సభలతో పాటు జిల్లాల పర్యటనకు చేస్తూ ఎక్కడికక్కడ జగన్ పాలనను ఎండగడుతూ ఉండేవారు. అంతేకాకుండా జగన్ కే నేరుగా పవన్ కళ్యాణ్ సవాల్ చేసేవారు. ఎన్నికల్లో జగన్ పార్టీని పాతాళానికి నెడతానని కూడా ఆవేశంతో ఊగిపోయేవారు. నిజానికి అదే జరిగింది. జగన్ ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఇక గడిచిన ఏడాదిగా చూస్తే ఏపీలో రాజకీయ రచ్చ పెద్దగా లేదు. దానికి కారణం జగన్ జనంలోకి రాకపోవడమే. అయితే కూటమి పాలనకు ఏడాది కాలం ముగిసిందో లేదో జగన్ జనంలోకి వస్తున్నారు. ఆయన వరుస పెట్టి పర్యటనలు చేస్తున్నారు. ఆయన సభలలో జన సందోహం కనిపిస్తోంది. దాంతో పాటు జగన్ కూడా అధికార కూటమి మీద తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. పోలీసుల మీద కూడా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. తప్పులు చేస్తే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దూరంలో ఉన్నా వెనక్కి తెచ్చి మరీ శిక్షిస్తామని జగన్ వార్నింగ్లు ఇస్తున్నారు. అదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాత్రం ఎక్కువగా మాట్లాడడం లేదు. ఆయన ఎంతసేపు చంద్రబాబుని, లోకేష్ నే టార్గెట్ చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇంత విమర్శించుకున్న వీరిద్దరూ ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారనేదే అందరికీ వస్తున్న సందేహం. ఇక ఈ డౌట్స్ కి బ్రేక్ వేస్తూ పవన్ కళ్యాణ్ జగన్ కి వార్నింగ్ ఇచ్చారు. జగన్ నియంతృత్వ విధానాలు మారలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అమరావతిలో నిర్వహిస్తున్న సుపరిపాలన తొలి అడుగు సభలో పవన్ వైసీపీకి, జగన్ కు తీవ్ర హెచ్చరికలు చేశారు. ప్రజాస్వామ్య విధానాలపై వైసీపీకి నమ్మకం లేదన్నారు. ఈ ప్రభుత్వం ఇలాంటి అసాంఘిక చర్యల్ని అస్సలు సహించబోమన్నారు. గొంతుకలు కోస్తామన్న హెచ్చరికలకు భయపడబోమన్నారు. ఇవన్నీ చూస్తే ఇక్కడికి వచ్చామన్నారు. పిచ్చి బెదిరింపులు చేయొద్దన్నారు. తొక్కి నార తీస్తామని, మక్కెలు విరగొట్టి కూర్చోబెడతామని పవన్ మూడవ కన్ను తెరిచారు. అంతేకాదు కూటమి ఐక్యతను తాను ప్రాధాన్యత ఇస్తానని, 20 ఏళ్లు కూటమి ఉంటుందని కూడా స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో రేపటి రోజున జగన్ వైపు నుంచి పవన్ మీద హాట్ కామెంట్స్ ఉంటాయా అన్న చర్చకు తెరలేస్తోంది. ఎందుకంటే గతంలో పవన్ ని వ్యక్తిగతంగా కూడా వైసీపీ నేతలు విమర్శించారు. ఇప్పుడు మళ్ళీ జగన్ వర్సెస్ పవన్ డైలాగ్ వార్ స్టార్ట్ అవుతుందా అని అంతా ఆలోచిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందనేది.